నిర్మించద్దు, ముత్యాల చెరువు నిర్మించద్దు. కొండూరు పెద్దవాళ్ళు కూడా మొత్తం జరుగుతుంది. మరి నా సాగు మీరు ఇతర యావరు ఇతర కట్టుకోవాలని మేము చేస్తాం. కనీసము నష్టపోయిన ఒక రూపాయి ఇప్పించే తెలివిలేదు కానీ కట్టడానికైతే ముంగడు కట్టుకోలేదు. కనీసం ఒక రూపాయి నష్టం కూడా ఎంతమంది ప్రాణ కావాలని డే టైం లేకుండా మాకు ఇబ్బంది అయింది. ఒకవేళ నైట్ టైం ఉంటే చాలా మంది అదంతా ఇబ్బంది ప్రతిసారి ఎవరి నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్ట్ తగ్గింది. కట్టడక్కలేదు సార్, కట్టడక్కలేదు సార్, కట్టడక్కలేదు. చెప్పకండి ఎవరికైనా సరే. అక్కడికి వస్తాము డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్ ఉన్నపేట గ్రామ నివాసులము మాకు గత సంవత్సరము వర్షం ఫ్లడ్ వచ్చుట్ల ముత్యాల చెరువు వాగు తెగిపోవడం జరిగింది. దానివల్ల మా దగ్గరలో ఉన్నటువంటి బీరప్ప తండకు మరియు ఉన్నపేటకు మరియు వాడి గ్రామానికి చాలా ముప్పు జరిగింది. ఆస్తి నష్టము, ప్రాణ నష్టము చాలా జరగడం జరిగింది. కావున ఈ చెరువుని మేము వద్దని చెప్పగాని గవర్నమెంట్ వాళ్ళు వినడం లేదు. ఏఈ గారికి కానీ మరియు డిఈ గారికి కానీ ఇరిగేషన్ ఈ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మర్యాదపూర్వకంగా కలిసి చెప్పడం జరిగింది. అయినా కూడా మీ ప్రాణాలు పోతే మాకెందుకు అన్నట్టుగా మళ్ళీ వచ్చి వాళ్ళు ముగ్గు వేయడం జరుగుతుంది. కావున దీన్ని మేము అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరం కొట్టుకుపోయినటువంటి పొలాలకు కానీ జరిగినటువంటి నష్టానికి కానీ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు ₹1 కూడా సహాయం అందించలేదు. ఈ సహాయాన్ని కూడా తక్షణమే అందించి వారిని కూడా ఆదుకోవాలని కోరుతున్నాము. దయచేసి మా గ్రామ ప్రజల తరఫున ఇట్టి చెరువు నిర్మాణంని మళ్ళీ పునరుద్ధరణ చేస్తే మాకు ప్రాణ నష్టం ఉంది. కావున దీనిని మీరు దయచేసి నిర్మించకూడదని చెప్పేసి వాడి గ్రామము మరియు ఉన్నపేట గ్రామము బీరప్పతండ వాసులము తీర్మానం చేసి తెలపడం జరుగుతుంది. ఉప సర్పంచ్ నేను. ఉన్నపేట గ్రామంలో గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు ముత్యాలవాగు ప్రాజెక్ట్ అనేది తెగిపోవడం జరిగింది. దాని ద్వారా మన పేపర్లలో అన్నిట్లో చూసినాం 1000 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది. వాడి ఓనాజిపేట, పెద్దవాల్గోట్, కొండూరు, పాలెం వరకు చాలా ఆస్తి నష్టం జరిగింది. ఆ జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వకుండా ఎవ్వరు పట్టించుకోకుండా అధికారులు మళ్ళీ ముత్యాల చెరువు పునరుద్ధరణ నిర్మాణం కోసం
ఈ ముగ్గులు వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు మేము ప్రతి ఊరు నుంచి సర్పంచులు, ఉప సర్పంచ్లు మేము లెటర్లు ఇచ్చాము ఇరిగేషన్ వాళ్ళకు, ఇరిగేషన్ ఇంజనీర్ వాళ్ళకు, అందరికీ. అయినా కూడా బలవంతంగా ఈ ప్రజల ప్రాణాలు పోతే ఏంది, ఆస్తి నష్టం, పంట నష్టం అయితే ఏంది, ఎవరు పట్టించుకునే అన్నట్టు ఇది పాలకుల నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా, ఏం చేసిరనేది తెలియకుండా ఇవాళ దొంగతనాలు వచ్చి ముగ్గులు పోయడం, మీకెందుకు చెప్తామని ఇది చేయడం జరుగుతుంది. మాకు ముత్యాలవాగు ప్రాజెక్ట్ అనేది మేము ఒక రిజర్వాయర్గా నిర్మించుకున్నాం. ఇంతకుముందు కింద ఉన్నటువంటి కాకతీయుల గొలుసుకట్టు చెరువులుగా మా లక్ష్యం చెరువు, ఉన్న చెరువు అనే చెరువులకు మేము దిగువ ప్రాంతాలు మేము అట్లా స్టోరేజ్ చేసుకోవడానికి మేము చేయడం జరిగింది. దాన్ని ఏ విధంగా అయితే కూల్చివేసిర్రో సరే, ఎటువంటి అధికారుల మీద కూడా ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేరు. ప్లస్ దానికి ఏం జరిగింది, అక్కడ ఎవరు తప్పితం అనేది కూడా ఇప్పటికీ ఇది చేయలేరు. ప్లస్ నష్టపరిహారం కూడా ఎవరికి ఇవ్వలేరు. కానీ ఇవాళ దాన్ని పునరుద్ధరణకు తీసుకొచ్చి ముగ్గులు వేస్తున్నారంటే మాకు తెలియకుండా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ నుంచి పాలెం దాకా ప్రతి రైతులు దాని నిర్మాణం అనేది జరిగితే కలెక్టరేట్ని ఊరూరు నుంచి వచ్చి ముట్టడిస్తామని చెప్పి మేము ఈ